ఇలా చదవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి. సో, అది నెక్స్ట్ మ్యాటర్ అన్నట్లు నీకు. సో, ఇలా డిఫరెంట్ ముందుకెళ్ళొచ్చు. సో, ఒకటి నువ్వు ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేదు అంటే దాని వెనకాల ఉన్న రీజన్స్ చూడాలి. అనలైజ్ చేయాలి. ఓకే. సో, నీకు 20 వచ్చి ఆగిపోయావు. అంటే ఇంకెన్ని మార్క్స్ కావాలి? సపోజ్ ఇంటర్ పిల్లలకి 21 మార్క్స్ కావాలి పాస్ అవ్వడానికి. సో, 1 మార్క్ తగ్గితే మీరు ఆగిపోతున్నారు. సో, ఆ 1 మార్క్‌ని ఎలా జయించాలి అనేది పాజిటివ్ థింకింగ్ ద్వారా చూస్తే మీరు ఓకే. ఆ 1 మార్క్ కాదు ఇంకా 10 మార్క్స్ ఇంకా ఎక్కువొచ్చేసి మీరు మంచిగా పాస్ అవుతారు. సో, పాజిటివ్ థాట్స్ అనేది చాలా ముఖ్యం. సో, మీరెవరైనా చూస్తుంటే ఒకసారి హాయ్ అని పెట్టగలరు. సో, నా నైట్ బాట్ అనేది యాక్టివేట్ అవుతది. హెలో అని పెట్టగలరు. సో, స్టే పాజిటివ్. బెటర్ డేస్ ఆర్ ఆన్ ద వే. ఇదొక కోట్ అన్నట్లు. సో, ఎప్పుడే గాని మనము ఈరోజు జరగట్లేదు అంటే రేపు జరుగుతదని దాని మీనింగ్. సో, అక్కడే ఆపేస్తామంటే ఇంక ఆడికే అయిపోతది. చాప్టర్ అయిపోతది. సో, ఎందుకు నువ్వంత కష్టపడిన తర్వాత ఇంత రిజల్ట్స్ ఇవ్వలేదని ఎందుకు ఆపేస్తావు? సో, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంతే. సో, బెటర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్‌లో పాస్ అవ్వట్లేదు. సో, పాస్ అవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏముంటది? మెనీ రీజన్స్ ఉంటాయి. ఒకటి మీకు అండర్‌స్టాండ్ అవ్వలేకపోతారు కాన్సెప్ట్. సో, ఆహ్, కాన్సెప్ట్ ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? పాస్ అయిన వాళ్ళుంటారు మిగతా వాళ్ళు. సో, వాళ్ళకి అడగాలి మీరెలా పాస్ అయ్యారు అని. లేదంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో, ఒక ఫిజిక్స్ ఉంది. సో, ఫిజిక్స్ ఒక చదివే తీరుగా చదవాలి. సో, ఇవన్నీ ఉంటాయి. డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఫిజిక్స్ చదవాలంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి. నీకు థాట్ అనేది రావాలి. ఆ థాట్స్ అన్నీ పాజిటివ్‌నెస్ నుంచి వస్తాయి. సో, మీకేమైనా కావాల్సిన కోట్స్ ఎక్కడైనా ఉంటే అవన్నీ చూడండి. సో, బీ పాజిటివ్ అనేది ఒకటి. కొంతమంది బ్లడ్ గ్రూప్ ఏందంటారు. బీ పాజిటివ్ అంటారు. సో, అలా ఇదొక ఫన్నీ థింగ్ లాగా. సో, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. సో, మనం హ్యాపీగా ఉండాలి. సో, హ్యాపీగా ఎప్పుడు ఉండాలంటే మార్నింగ్ లేవాలి. సో, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఎనఫ్‌గా స్లీప్ చేయాలి. సో, ఫుడ్ అనేది మన బాడీకి కావాల్సినంత తీసుకోవాలి. సో, ఇలా అన్ని డిఫరెంట్ వచ్చేస్తాయి. పాజిటివ్ థింకింగ్‌ని కూడా ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ అని అంటారు. It is the practice of focusing on the good in a given situation. It can have a big impact on your physical and mental health. That means you can ignore reality or make light on problems. Yes. సో, మనం అనేది మనం చీకట్లో ఉన్నాము. చీకటి నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? అక్కడికక్కడ లైట్ ఏసుకోవాలి. లైట్ ఏసుకుంటే మనకు దారి కనిపిస్తుంది. లైట్ లేదు అంటే మెల్లగా పాకుతుంటన్న రావాలి. సో, అలా. సో, మనము లైట్ డార్క్ నుంచి లైట్‌కి రావడాన్నే పాజిటివ్‌నెస్ అని అంటారు. సో, పాజిటివ్‌నెస్‌గా ఉండాలి అంటే ఎప్పుడే గాని ప్లెజర్‌గా ఉండాలి. ప్లెజర్ అంటే హ్యాపీనెస్. సో, మనం ఏం పని చేసినా గాని అందులోకెళ్ళి హ్యాపీనెస్ అనేది తెచ్చుకోవాలి. సో, పర్మిట్ యువర్ సెల్ఫ్ టు బి లవ్డ్. ఇవి ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. సో, అవి నేను మీకు చెప్తున్నాను. సో, మీ మనసు ఏం చెప్తుందో మీరు వినాలి. ఆ తర్వాత మీ మనసుని బట్టి దాన్ని మార్చేసుకోవాలి. దాని ఐడియాను. సో, ఇంకోటి మీరు పాజిటివ్‌నెస్ కావాలి అంటే బయటికెళ్ళాలి. ఒక గుడికెళ్ళి గుడిలో కూర్చొని కొంచెం సేపు మనసు రిలాక్స్‌గా చేసుకోవాలి. గుడి లేదు దగ్గరలో. సో, బయటికెళ్ళండి. ఎక్కడైతే మీకు నేచర్ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్ళండి. మంచిగా ప్రశాంతమైన గాలి, వాటర్, వెలుతురు బాగున్న చోట్ల 10 నిమిషాలు ఎళ్ళేసి అక్కడ ధ్యానం చేసేయండి. పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ అంటే మనం ముందుకు పాజిటివ్‌గా ఎలా వెళ్ళాలి? పాజిటివ్‌గా లైఫ్‌లో ఎలా అప్రోచింగ్ అవ్వాలి అనేది పాజిటివ్ ఎనర్జీ. సో, నెగెటివ్ ఎనర్జీ ఏంటంటే నీకు ఏదో నిన్ను ఆపేస్తుంది. సో, దాన్నే నెగెటివ్ ఎనర్జీ అనే అంటారు. సో, అది మాత్రం నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. సో, ఈ సెషన్ ఓన్లీ ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఒకటే. సో, మనం లైఫ్‌లో ఎప్పుడూ పాజిటివ్‌గా స్టే చేయాలి. సో, పాజిటివ్‌గా స్టే చేయాలి అంటే కొన్ని ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రాక్టీస్ అంటే మనకి కావాల్సినవన్నీ. సపోజ్ మనకేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది కావాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనం కాన్స్టెంట్‌గా ఉండాలి. సో, ఒకటేంటంటే ఎంగేజ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. సెకండ్ పాయింట్. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వాళ్ళకి థాంక్ యూ చెప్పండి. సో, ఇంకా ఇంకా మీరు వాళ్ళకి కొంచెం చెప్పండి. మీ వల్ల నాకు హెల్ప్ అయిందని కొంచెం ఎక్స్‌ట్రాక్ట్ చేసి చెప్పేసేయండి అది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. ఇదొకటి.
ఫోర్త్ పాయింట్ వచ్చేసి